బ్రాహ్మణులకు శుభవార్త. హిందూ ప్రైజ్ సర్వీసెస్ ఇన్ USA. విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866153999. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. రైట్, బోర్డు మీద ఆల్రెడీ రాశారు. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 1వ తారీఖు వరకు రాశిఫలాలు చెప్తున్నారు. రైట్, మరి ఎలా అండి, ఒకసారి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, గోచారం ఎలా ఉంది, అలాగే ఎన్నాళ్ళ ఈ గోచారం వల్ల ఎంత రిజల్ట్ అనేది ఉంటుంది? ఎందుకంటే ఇది చెప్పారు కానీ మాకు జరగలేదు అనేది వినడానికి ఎందుకంటే ఇంత కష్టపడి స్టడీ ఇది డెఫినెట్ గా చెప్తూ ఉంటే ఎందుకు అవ్వలేదు అనేది వింటే మాత్రం ఒకంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అసలు గోచార ఫలితాలు ఎంత రిజల్ట్స్ ఇస్తాయి, అసలు గోచారం ఎలా ఉంది? తప్పకుండా గోచార ఫలితాలు అనేది మనకి మన జాతకం ఉంటే 100% ఈ గోచార ఫలితం అనేది మనకి 10 నుంచి 15%. అంత తక్కువ. జాతకం లేని అంటే మాకు టైం అబౌట్ తెలియని వాళ్ళకి, సో ఈ పేరుతో 30 ఏళ్ళ నుంచి నడిపిస్తే ఆ పేరుకున్న అక్షరం నామాక్షరంతో ఈ రాశి అనుకునే వాళ్ళకి ఈ గోచార ఫలితం అనేది 40% పనిచేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే పేరు ఎక్కువగా వాడుకు మొదలవుతుందో ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే ఏదో ఒక గ్రహం అనుగ్రహం ఉంటేనే వస్తాం. అసలు ప్రతి మనిషి భూమి మీదకి వచ్చాడంటే ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక అనుగ్రహం, వాళ్ళు ఏదో చేయాల్సిన పనులు ఉన్నాయి. దానివల్లే మానవ జన్మ ఎత్తారు. మానవ జన్మ ఎత్తడం అంటేనే కర్మను మనం తొలగించుకోవడానికి, మనం చేసిన ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించుకోవడానికి. సో తొలగించుకోవడానికి పుట్టినప్పుడు ఏ పేరుతో మనం ఎక్కువ పిలువబడుతున్నామో ఆ గ్రహాల అనుగ్రహం మనకు ఉందని అర్థం. సో అలా అప్పుడు గోచారాన్ని 40% తీసుకుంటాం. జాతకం ఉన్న వాళ్ళకి, టైం ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలిసిన వాళ్ళకి దీన్ని 15% తీసుకుంటాం. 15% ఎందుకు తీసుకుంటాం అంటే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. 15% అంటే చాలా తక్కువనే కాదు, చాలా ఇంపాక్ట్ అది. సో గోచారంలో మనకి రాహు, గురువు, శని భగవానుడు వీళ్ళు చాలా పెద్ద గ్రహాలు. మిగతా అన్ని కూడా మాస గ్రహాల కింద వస్తాయి. వీళ్ళు సంవత్సరానికి, గురువు ఏమో సంవత్సరానికి మారుతాడు, రాహుకేతులు 18 నెలలకి మారుతారు ఒక్కొక్క రాశి నుంచి. శని భగవాన్ 2.5 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల తర్వాత మారుతుంటారు. సో ఆయన ముందున్న వెనుకున్న రాశుల వాళ్ళందరికీ ఆ ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. ఆయన వక్రిస్తూ ఉంటారు కదా, సో వక్రించినప్పుడు వెనక రాశి వాళ్ళకి ఇబ్బంది, ముందుకు వెళ్తున్నాడు ముందు రాశి వాళ్ళకి ఇబ్బంది. ఆయన సో శని భగవాన్ ఉన్నాడు అంటే మెయిన్. సో మనకి కావలసిన మెయిన్ ఆధారం ఏంటంటే జాతకంలో కావాల్సిన కెరియర్ సెటిల్ అవ్వాలన్నా, కెరియర్ బాగుండాలన్నా శని భగవాన్ ఎక్కడో చూసుకోవాలి. ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా, ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉండాలనుకుంటే గురువు ఎక్కడో చూసుకోవాలి. సో ఏ మాయలో పడకుండా, ఏ ఇబ్బందులు పడకుండా, ఏ లోన్లు పెట్టకుండా మనం ఉన్నాము అనుకుంటే రాహుకేతులు చూసుకోవాలి. సో వీళ్ళు మేజర్. సో ఈ మేజర్ గ్రహాలు ఎప్పుడైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటాయి. ఆ సంవత్సరం అంతా ఏ రాశిలో వీళ్ళు ఉంటారో ముందు వెనక ఉన్న రాశుల వాళ్ళతో సహా ఆ రాశి వాళ్ళకి ఇబ్బందులు. అయితే మాస ఫలితాలు ఎందుకు చూసుకుంటామంటే ఇక్కడ రవి మారుతాడు, శుక్రుడు మారుతుంటాడు, బుధుడు మారుతుంటాడు, కుజుడు మారుతుంటాడు. ఇవి మాస గ్రహాలు ఎందుకు అంటే మనకి ఇవి మారడం వల్ల కొంతవరకు ఈ పనులు చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ లోన్ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, ఈ లోన్ తీసుకోవాలా వద్దా, కొన్ని విషయాలు క్లారిటీ వస్తుంటాయి. ఆ విషయాల కోసం మనం ఏళ్ల తరబడి వెయిట్ చేయలేదు. ఈ గ్రహస్థితిని బట్టి కూడా చూసుకోవచ్చు. ప్రమోషన్ కావాలి, చూసుకోవాలి. అందుకని ఈ మాస గ్రహాలు అనేది మనం ఖచ్చితంగా చూసుకొని ఈ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి చూసుకుంటాం అన్నమాట. ఒకసారి గోచారం ఎలా ఉందో ఒకసారి. సో గోచారంలో మీనంలో రాహు నాన్న, సో వృషభం రాశిలో గురువు, తర్వాత కన్యలో కేతువు, కుంభంలో శని భగవాన్ వక్రించి ఉన్నాడు. నవంబర్ దాకా ఉన్నాడు ఆయన వక్రించి. సో అందుకని ఖచ్చితంగా మనకి ఏంటి ఇబ్బందులు ఉన్నాయంటే వాళ్ళు ఉండే ఇంపాక్ట్ మనకి ఉంటుంది. ఏమేమి ఉంటాయి అంటే ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి, బద్ధకం ఉంటుంది మనుషులందరికీ, చేయాలని పనులు చేయాలనిపించదు. ఎందుకంటే మీనంలో రాహు ఉన్నాడు కనుక ఖచ్చితంగా మనకి పూజల దగ్గర, తర్వాత నోములు చేయాలన్నా, దానాలు చేయాలన్నా బద్దకిస్తుంటాం. మిగతా విషయాన్ని యాక్టివ్. ఒక పార్టీ ఉందంటే రెడీ, మేము ముందే వచ్చేస్తాం అని చెప్తుంటారు. ఒక సినిమాకి వెళ్ళాలంటే ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిపోతుంటారు. ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవి మాత్రం అవ్వదు, ఎందుకంటే మీనంలో రాహు అనేది ఆపోజిట్. సో ఖచ్చితంగా ఇబ్బంది పడతాం. తర్వాత శని భగవాన్ వక్రించి ఉన్నారు కనుక చాలా వరకు పెండింగ్ కేసులు, కోర్టు వ్యవహారం. ఇక కన్యా రాశి వారు వీళ్ళకి ఎలా ఉంటుందండి ఈ సెప్టెంబర్ మాసం? కన్యా రాశి వాళ్ళకి ఒక శుక్రుడు బాగున్నాడు, మిగతా అందరు కొన్న ఇబ్బందిగా వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు వీళ్ళకి. ఎందుకు అంటే ఆర్థికంగా ఇబ్బందులు కొన్ని ఉన్నాయి వీళ్ళకి, ఆల్రెడీ వీళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఎప్పుడైతే రాహుకేతులు ఇద్దరు చూసుకుంటున్నారో అప్పటి నుంచి వీళ్ళకి ఏది అమౌంట్ మోసపడాలు, ఇబ్బంది పడ్డాలు ఏంటి, ఒకటి కొందామంటే పెద్దది కొనుక్కోవడాలు, దానివల్ల ఇబ్బంది పడ్డాము. అంటే ఒక కార్ కొనుక్కొని వెళ్తే దానికి కొంచెం ఎక్కువ రేంజ్ ఉన్న కార్ తీసుకోవడం, అలా ఇబ్బంది పడ్డాం. అలాగే ఒక ఫ్లాట్ తీసుకున్నాం అనుకుంటే దానికన్నా ఎక్కువ రేంజ్ ఉన్న ఫ్లాట్ నచ్చడము, తీసుకోవడము, దానివల్ల ఇబ్బందులు. సో ఆర్థిక ఇబ్బందులు అనేది ఎలా వస్తాయంటే మా ఉద్యోగం చేసే వాళ్ళకి వస్తాయి, మా పెద్ద పెద్ద వాళ్ళకి వస్తాయి. ప్లాన్ గా లేకపోతే ఖచ్చితంగా వస్తాయి, ఖచ్చితంగా ఎవరికైనా సరే. ఈ ఆర్థిక ఇబ్బందులతో వీళ్ళు ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు.
తర్వాత కొంచెం బద్ధకాన్ని కూడా ఫేస్ చేస్తాం వీళ్ళు. ఆల్మోస్ట్ పొద్దున్నే లేవాలంటే వీళ్ళు తరమే కాదు అసలు, జనరల్ గానే అవదా? అసలు అవ్వట్లేదు పాపం. చాలా కష్టపడుతుంటారు వీళ్ళు. ఎందుకంటే రాహు ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నారు, అప్పుడైతే రాత్రి అంతా తెలియకుండానే మెలుకుండి అన్ని పనులు చేయాలనిపిస్తుంది. పగలు లేచినప్పటికి ఆ పొద్దున్నే లేద్దాం అంటే అది అలారం పెట్టి మోగినా సరే ఆపేసి లేద్దాం పడుకొని చేస్తూ ఇబ్బంది పడుతున్నారు. ఎవరో లేవాలి అని సంకల్పం కట్టుకున్న వాళ్ళు లేస్తారు. ఇప్పుడు మేము లేస్తున్నామని ఎవరిని కామెంట్ పెడితే చెప్తాను, మీరు లేస్తా అంటే మీకు అదృష్టం ఉంది, లేస్తున్నారు అంతే. అంతే దేవుడు ఒక అనుగ్రహం ఉంది, లేస్తారు. అలా పాజిటివ్ గా అనుకోవాలి అది. సో ఈ బద్ధకాన్ని ఆటోమేటిక్ ఇస్తున్నారు. తర్వాత ఒక రకమైన ఇబ్బంది, శుక్రుడు ఒక్కడు ఉండడం వల్ల ఏంటంటే కొంత కంఫర్ట్ జోన్. ఏ పనైనా సరే ఏది ఎలా ఉన్నా పాజిటివ్ గా వీళ్ళు బయటికి పొద్దున్నే లేచి మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేయడానికి, సాధించుకోవడానికి, ముందుకు వెళ్ళడానికి సాధ్యం అవుతుంది. ఎంత నీచంలో ఉన్నా కూడా శుక్రుడు మంచి ఫలితాలు ఇస్తున్నాడా కన్యా రాశి వారికి? శుక్రుడు ఒకటే ఎప్పుడైనా సరే ఏ రాశిలో వాళ్ళు ఉంటే శుభగ్రహం కదా, పూర్తి శుభగ్రహంగా ఫలితాలు మంచిగా ఇస్తారు. నీచంలో ఉన్నప్పటికీ మంచి ఫలితాలు ఇస్తారు. ఎందుకంటే కన్యా రాశికి నీచంలో ఉన్నప్పటికీ అక్కడ నీచ గ్రహమైన రాహు ఆల్రెడీ చూస్తున్నారు కదా. సో రాహు ఒకటి ఇస్తాడు. ఏమని ఇస్తాడు, నీకేంట్రా, నీకేం తక్కువ లేదు, నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేయ లైఫ్ ని అని చెప్పి ఇస్తాడు ఆయన. మొత్తం మాయ కదా, మారడికాయ, ఖచ్చితంగా మాయే. సో ఆ మాయ అనేది ఇవాళ రోజున ఉన్న మన కలియుగానికి అది ఒక కంఫర్ట్ జోన్ అయిపోయింది. అది మాయ అనుకోవట్లేదు, కంఫర్ట్ జోన్ అనుకుంటారు. పొద్దున్నే లేకపోతే దేవుడు అయినా కొట్టేస్తాడు, సేపిస్తాడా, లేకపోయినా ఆయన ఇస్తాడు, ఇవ్వాలనుకుంటే ఇస్తాడు అనే మాట తీరేది ఎప్పుడైతే వచ్చిందో, పూజ చేస్తేనే ఇస్తారా, చేయకపోయినా ఇస్తారు అనే మాటలు ఎప్పుడైతే వచ్చాయో, ఎప్పుడైతే మనం ఈ నోములు వ్రతాలు ఈ పద్ధతిలో చేయాలా, లేదు మన మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని ఎక్కడ కూర్చున్నా అమ్మవారికి అనిపిస్తుంది అని చెప్పి ఎప్పుడైతే వాదన వచ్చిందో, ఆటోమేటిక్ గా అన్ని మనకి మాయలోనే ఉన్నాం. అది ఏ పని ఎప్పుడు ఎలా చేయాలన్నా ఒక శ్రద్ధ, దానికి ఒక క్రైటీరియా ఉంటుంది, అంటే చేసే క్రమశిక్షణ ఉంటుంది. కరెక్ట్. వంట ఇలాగే చేయాలి అని ఒక పద్ధతి ఉంటుంది, దాంట్లో ఉప్పు కారం ఉడికిన తర్వాత వేయాలని చెప్పేసి. అలా పద్ధతులు కొన్ని అన్ని నియమాలు ఉన్నాయి. ఎలాగైనా చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, కానీ రుచి వస్తుందా, అది తిన్నాక అది నచ్చుతుందా అనేది మనం ఆలోచించాలి. సో అలా మన ఈ జాతకంలో ఉండే యోగాలు, గ్రహాలు కూడా. సో మనకి మెయిన్ ఏంటంటే ఇక్కడ రవి బుధులు కలిసి ఉన్నప్పటికీ కూడా రవి 17 నుంచి మళ్ళీ వీళ్ళు రవి శుక్రులు కలిసి మళ్ళీ రాహు చూడడం వల్ల ఏమో ఇబ్బందులు. మళ్ళీ వీళ్ళకి వీళ్ళకి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అధికారులతో ఇబ్బందులు, అధికారులతో ఇబ్బంది పడుతుంటారు, దాని జాగ్రత్త పడాలి. తర్వాత వీళ్ళకి కుజుడికి ఉన్నారు. ఎప్పుడైతే కుజుడు దశమ స్థానంలో ఉన్నారు వీళ్ళకి ఖచ్చితంగా ఆటోమేటిక్ దశమ స్థానంలో ఎప్పుడు కూడా ఒక శుభగ్రహం ఉండాలి, కానీ పాపగ్రహాలు ఉండకూడదు. ఉండడం వల్ల ఈ కొన్ని ఇబ్బందులు అయితే, కుజుడు ఉంటే అగ్రెసివ్గా ఉంటాడు, కొడతా అంటే కొట్టేస్తాడు. సో ఇప్పుడు మనకి మన పైన అధికారులతో కొంచెం ఏదో మాట తీరు వస్తే సరే అండి చేసి పెట్టండి, మీ ఇష్టం, మీరు అనుకుంటే చేయండి అని. నువ్వు చెప్పితే ఎవరు చేస్తాడు లేప, నువ్వు పోతే ఇంకోళ్ళు చేస్తారు మాకు అన్నావు అనుకో, వాళ్ళు మన మీద వాళ్ళు ఖచ్చితంగా కక్ష పెట్టుకొని సాధిస్తారు. నేనే కాదు సంతకం, నా సీట్లు ఎవరు వచ్చి పెట్టించు సంతకం చేద్దాం అని చెప్పి కక్ష పెట్టేస్తారు. ఆ పని ఎవరు చేస్తారు, కుజుడు ఉన్న వల్ల జరుగుతుంది. కుజుడు అక్కడ లేకపోతే జరగదు. మామూలుగా ఇలా మాట్లాడినా సరే అది గొడవ జరిగింది అనుకోవచ్చు. కుజుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే, నేనే కాదు నా సీట్లు ఎవరు వచ్చినా రేపు రోజున నేను వెళ్ళిపోయినా సరే నీకు ఈ సంతకం పెట్టను అని లాంగ్ టర్మ్ గా వీళ్ళకి ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఈ కన్యా రాశి వారికి. సో అందుకే వీళ్ళ కోర్టు విషయంలో కానీ, లేకపోతే స్థలాల విషయంలో కానీ, అధికారులతో కానీ జాగ్రత్తగా ఉండడం, జాగ్రత్తగా మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ నోరు జారి మాట్లాడేసామంటే చాలా ఇబ్బంది పడతారు, అది చూసుకోవాలి వీళ్ళు. పరిహారం ఏమైనా ఉందండి వీళ్ళు కూడా చేసుకోవాలి? ఎర్లీ మార్నింగ్ లేవాలన్న, అంతే బద్ధకాన్ని ఖచ్చితంగా వదిలేయాలి. ఎర్లీ మార్నింగ్ లేవాలి. బయట వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా అదుపులో నోరు పెట్టుకుని మాట్లాడాలి. ఎందుకంటే కుజుడు అక్కడ దశమ వీళ్ళు స్వతహాగా మాట్లాడు, వీళ్ళు చాలా జోయలుగానే ఉంటారు. కాకపోతే అక్కడ కుజుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నువ్వు చేయకపోతే మానే అని చెప్పేసి అని అనేస్తారు. ఆ అండం చిన్న మాట అయినా సరే అది ఎదుటి వాళ్ళకి గట్టిగా తగులుతుంది కనుక వాళ్ళు మనసు చేపిస్తారు. అందుకని జాగ్రత్తగా ఉండాలి, ఈ విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండాలి. విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం ఖచ్చితంగా. బ్యూటిఫుల్ అండి. డెఫినెట్ గా చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్త వహిస్తూ కన్యా రాశి వారు ఈ మాసం అంతా చాలా జాగ్రత్తగా డీల్ చేయాలని మనవి చేస్తూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే. తప్పకుండా. శ్రీమాత్రే నమః.